దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనం. మీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అనే మాటలు మనకి భాగంలో కనబడుతున్నాయి. మన దేవుడు మనం చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించేవారు, దీవించేవారు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును, ఆయన నిన్ను ఆశీర్వదించును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మీరు చేస్తున్న ప్రతి పనిలో, ఉద్యోగములో, చేతి పనులలో, అన్ని విషయాలలో దేవుడు మిమ్మను ఆశీర్వదించేవారు, దీవించేవారు, సమృద్ధిని కలుగచేసేవారు. ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేసి ఆయన మిమ్మను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితమును దీవించండి. వారు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మీ దీవెన కావాలి, మీ ఆశీర్వాదం కావాలి. వారి ఉద్యోగములను దీవించండి, వారు చేస్తున్న వ్యాపారములను దీవించండి. ప్రతి పనిలో మీ దీవెనను సమృద్ధిగా మీరు కలుగచేయండి. ప్రతి వారికి మీ సన్నిధి తోడుగా ఉంచి గొప్ప కార్యాలు వారి జీవితంలో మీరు జరిగించండి. మీరు ఉన్నతమైన స్థాయిని, స్థితిని మీరు అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.